మిత్రులకు నమస్కారం. ఆర్సీఎం వ్యాపారం 25 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంతో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్నటువంటి శుభ సందర్భంలో మనం ఆర్సీఎంలో నూతనంగా ఆర్సీఎం వ్యాపారంలోకి వచ్చినటువంటి అసోసియేట్ బయర్స్ కావచ్చు, లేకుంటే ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి ఒక వినియోగదారులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక సక్సెస్ సాధించాలనేటువంటి ఒక విజయ సాధన కోసం మనం ముందుకు వెళ్తున్న క్రమంలో కూడా మనం రోజువారీ ప్రయత్నం అనేది రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేస్తూ వెళ్తూ ఉంటే 100% అక్కడ ఫలితం వస్తుంది. సో ఆర్సీఎం సిస్టమ్ మనకు ఏం చెప్తా ఉంది, ఆ సిలబస్ ప్రకారంగానే మనం ముందుకెళ్తూ ఉండాలి. సో ఇక్కడ మన సిస్టంలో సక్సెస్ సాధించిన సీనియర్లు ఏం చెప్తారంటే, సొంతంగా తన తెలివితేటలు ఇలాంటివి కూడా ఇక్కడ ఉపయోగించకండి. సో ఆర్సీఎం సిలబస్ ఏం చెప్తా ఉంది అదే విషయం చెప్పండి. ఇప్పుడు ఆర్సీఎం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయి, అవే విషయాన్ని చెప్తా ఉండండి. ఆర్సీఎం దేని మీద పనిచేస్తూ ఉంది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించడానికి కావలసినటువంటి ఉత్పత్తుల్ని మంచి నాణ్యత ప్రమాణాలతో అందించాలి. సో ఇక్కడ కల్తీ లేనటువంటి ఒక నాణ్యమైన ఉత్పత్తులు దేశ ప్రజల ముందుంచాలి. అందుకోసం 25 సంవత్సరాల కాలంగా వేలాది షాపులు ప్రజల ముందు తీసుకొచ్చింది. సో మనం చేయాల్సింది ఏంది ఇక్కడ అంటే, మన బంధువులకి, మన స్నేహితులకి, మన మిత్రులకి మీరు ఎలాగో వస్తువులు రెగ్యులర్గా ప్రతి నెల ఇంటింటికి కావాల్సిన ఉత్పత్తులు మీరు వాడుతున్నారు కదా, ఆ ఉత్పత్తులు ఇక్కడ వాడండి. ఇక్కడ వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకు ట్యాక్సీ పెయిడ్ బిల్ ఇస్తున్నారు అంటే కల్తీ నివారించబడతా ఉంది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ లాంటి ఇంటి యొక్క వస్తువులు వాడని వాళ్ళని నమ్ముతలేము. వస్తువులు వాడినటువంటి వినియోగదారుడు సంతృప్తి చెందిన తర్వాతనే ఇతరులను తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 100% నాణ్యతకు భరోసా దొరుకుతుంది, భద్రత దొరుకుతుంది, దాంతోపాటు ట్యాక్స్ పెయిడ్ బిల్ ఇస్తూ ఉంది. సో అది క్లియర్ ఉంది. ఇక్కడ దొరికేటువంటి ఉత్పత్తులన్నీ కూడా మనం పదే చెప్పొచ్చు. విషయం ఏంటంటే, మంచి మాటని మన టీసీ చాబ్రా గారు ఏమంటున్నారంటే, ఒక మంచి మాటను పదే చెప్పండి, మీరు మంచి మాటను పదే వినండి అని చెప్తా ఉన్నాడు. విందాం, చెప్దాం, ఏం ఇబ్బంది ఏం లేదు. సక్సెస్ ఫార్ములా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా. సో అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా స్వదేశీ ఉత్పత్తులు ఉన్నాయి. దేశం అభివృద్ధి సాధించాలంటే స్వదేశీ అనేది ఒక ఉద్యమంలాగా ముందుకెళ్ళాలి. అలాంటి తరుణంలో ఆర్సీఎంలో దొరికేటువంటి 400 నుంచి 700 రకాల ఉత్పత్తులన్నీ కూడా స్వదేశీ ఉత్పత్తులు. సో క్లియర్గా ఉందా? దీంతోపాటు కన్సిస్టెన్సీ ప్లాన్ ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరంలో 2 సార్లు ఫ్రీ ప్రోడక్ట్ రావడానికి అవకాశం ఉంది. క్లియర్గా ఇలాంటి సందర్భంలో ఒక టీం నిర్మాణమైన టీంని. సో ఇది ఎలాగా అంటే, టీం నిర్మాణ దశ ఎలాంటిదంటే, మనం విత్తనాలు చల్లే దశ. ఈ విత్తనాలు చల్లే దశలోకి వెళ్ళి మొలకలు వస్తే, ఆ మొలకల్ని కాపాడితే మొక్కలుగా మారుతాయి. మొక్కలకి ఆహారాన్ని ఇస్తే, నీరిస్తే, ఎరువులు ఇస్తే ఆటోమేటిక్గా చెట్లుగా మారుతాయి. ఈ చెట్లుగా మారే క్రమంలో కూడా మనం ఎవరైనా కానీ ఆ తోట వేసేటువంటి ఆ వ్యక్తి తోటమాల ఏర్పాటు చేస్తాడా, లేకుంటే తను స్వయంగా పర్యవేక్షించుకుంటాడా, ఖచ్చితంగా కాపాడుకుంటాడా లేదా? అదేవిధంగా ఆర్సీఎం వ్యాపారంలో వచ్చేటువంటి వినియోగదారుల సంఖ్య ఒక మన ఆస్తిగా మారుతూ ఉంది. ఇలాంటి ఆస్తిని ఎవరు కాపాడుకోవాలి, ఎవరి ఆస్తిని వాళ్ళు కాపాడుకోవాలి. ఇలా డేటా కలెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. అలాంటి వినియోగదారుల సంఖ్య వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక నాయకుడు అవుతా ఉన్నావు, ఒక లీడర్ అవుతున్నావు, ఒక మార్గదర్శిగా మారిపోతున్నావు. వాళ్ళందరికీ నాలెడ్జ్ ఇవ్వాల్సింది ఎవరైతే ఆర్సీఎం వ్యాపారాన్ని మొదలుపెట్టిలో, ఆర్సీఎం వ్యాపారంలో లక్ష్యాన్ని నిర్ధారించుకున్నారో, లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళే కదా. సో సిలబస్ ఏం చెప్తా ఉంది, లెర్నింగ్ నేర్చుకోండి, ఉత్పత్తుల ఉపయోగాలు నేర్చుకోండి, ఆ ప్రోడక్ట్ నాణ్యత విధానం నేర్చుకోండి, ఈ ఉత్పత్తుల వాడితే కలిగే ఆరోగ్య లాభాలని, ఆర్సీఎం వ్యాపారం అంటే ఏంది, ఎలా చేస్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ఇవన్నీ నేర్చుకునే ప్రక్రియ కదా. ఈ నేర్చుకునే ప్రక్రియలో ఎందుకంటే నేర్చుకోవడం అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు కనబడుతుంది అక్కడ తులసి పెయింట్, రంగులు, కలర్స్, వాటి మీద నేర్చుకుందాం. అనుబంధ పోషకాహారం, సమతుల్యమైనటువంటి పోషకాహారం, సప్లిమెంట్స్, వాటి మీద ట్రైనప్ అనేది ఇద్దాం. అంతే కదా. ఎఫ్ఎంసీ దగ్గర నుంచి, వంట నూనె దగ్గర నుంచి, ఇట్లా గుడ్డాడికి సంబంధించిన ఈ కీసోలకు సంబంధించిన ఇలాంటివన్నీ కూడా. సో డైరెక్ట్గా ఒక టార్గెట్, ఒక గోలు, ఒక లక్ష్యం కోసం ఆ లక్ష్యం నిర్ధారణ చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేసే క్రమంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒక బండరాయిని వలగొట్టాలనుకుంటాడు. దేనితో వలగొట్టాలనుకుంటాడు? తెలిసిన విషయమే, సుత్తెతోని. అవునా? ఈ సుత్తెతోని కొడతాడు, పలుకుతుందా? పలగది. మళ్ళీ కొడతాడు, పలుకుతుందా? పలగది. ఇట్లా పలుమార్లు కొడతా ఉంటాడు. ఒక 100 దెబ్బలో, 150 దెబ్బలో బండ వలిగిపోతుంది. ఇక్కడ ఈయన సక్సెస్ అవుతాడు. అవునా కదా. మరి చివరి దెబ్బకు బండ వలిగిందంటే ఆ చివరి దెబ్బ పనిచేసినట్ట. ఈ 100, 150 సార్లు ఆయన పలుమార్లు ఆ దెబ్బ మీద దెబ్బ కొడితే బండ వలిగిందా? విజయం అనేది కూడా అనేక అడ్డంకులు, అనేక ఆటంకాలు అన్న కదా. సో ఇవి కూడా వీడు దాటుకుంటేనే కదా. అపజయాలు దాటకుండా విజయం వచ్చిందా? అపజయాలు దాటితేనే విజయాలు వస్తాయి. మరి విజయాలన్నీ కూడా మారుపోలు వచ్చినటువంటి విజయానికి సంకేతమే కదా. అపజయాలు ఏంటి, సక్సెస్ ఉందా? మీరు చూడండి, ఎక్కడైనా కానీ ఒక చరిత్ర చదవండి, ఒక సక్సెస్ స్టోరీ చదవండి. అనేక వైఫల్యాలు దాటుకుంటేనే విజయం సాధించినట్టు. అవునా కదా. అది ఇక్కడ వర్తించదా? చిన్నప్పుడు చదువుకోలేదా? బల్బును కనిపెట్టేది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్ కదా.
ఆయన 10,000 సార్లు బల్బును కనిపెట్టే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యి తర్వాత పాస్ అయ్యింది కదా. 10,000 సార్లు నువ్వు ఫెయిల్ అయినావంటే ఒప్పుకుంటాడా? 10,000 సార్లు ప్రయత్నం చేస్తే కానీ బల్బు ఎలా కనిపెట్టాలనేది, ఎలా వెలగాలి, ఎలా వెలుగునిస్తుందనే విషయాన్ని సక్సెస్ సాధించిన గొప్ప సైంటిస్టు జీవితం అందరికీ ఆదర్శం కదా. ఆ విధంగా నిరాశ అనేది వదిలిపెట్టండి, నిర్లక్ష్యం వదిలిపెట్టండి, షేంపింగ్ వదిలిపెట్టండి, డౌట్ వదిలిపెట్టండి. అన్నిటికన్నా ముఖ్యం చెప్పుడు మాటలు వదిలిపెట్టండి, నెగిటివ్ వాటాలు తీసుకోండి. 25 తీసుకోకండి. ఇక్కడ 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆర్సీఎం పరివారం అంతా కూడా సంఘటితంగా కనుక ముందుకెళ్తే అద్భుతమైనటువంటి విజయాలు అనేది నమోదు అవుతా ఉన్నాయి. నమోదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం, జై ఆర్సీఎం.